అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ జీవో నంబర్ 5లో ప్రభుత్వానికి 42 కోట్ల రూపాయల దాదాపు 42 కోట్ల రూపాయల రాయల్టీ పెండింగ్ ఉండగానే మైన్స్ లీజ్ రెన్యువల్ చేసినారు. అదేవిధంగా 3 కోట్ల రూపాయలు డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పెండింగ్ ఉండగానే మైన్స్ లీజ్ రెన్యువల్ చేసినారు. దీని వెనుక వచ్చేసి చెన్నై గ్రూప్స్ వాళ్ళ యొక్క ఉంది. దానికి బినామీ బుగ్గన కుటుంబం ఉంది. కేవలం వాళ్ళ కుటుంబం ఉన్నందుకే ఇంత ప్రజాధనం కట్టకుండా కూడా ఎటువంటి చెల్లింపులు జరగకుండా కూడా దానికి అనుమతులు ఇచ్చినారు. ఈ అనుమతులు ఇచ్చిందే కాకుండా ఆ ఫ్యాక్టరీలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ 700 మంది ఉద్యోగులు ఉండేవారు. వాళ్ళందరినీ తొలగించినారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు బీహార్, జార్ఖండ్ నుంచి ఎన్ఎంఆర్లుగా 8 అవర్స్ పనిచేయాల్సిన వాళ్ళని 12 అవర్స్ చేస్తూ 2 షిఫ్ట్ మాత్రమే నడుపుతున్నారు ఫ్యాక్టరీని. అదేవిధంగా వీళ్ళకి ఈఎస్ఐ కానీ ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ కానీ కట్టడం లేదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చెల్లుబాటు అవుతున్నాయి. దీన్ని ఎవరు ప్రశ్నించడం లేదు. ప్రశ్నించిన వాళ్ళందరినీ ఆయన పోలీసులతో అంచివేస్తున్నాడు. దాదాపు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ రెగ్యులర్ ఎంప్లాయీస్ 120 మంది కాకుంటే వాళ్ళందరితో బలవంతంగా రాజీనామా చేయించినారు రిజిగ్నేషన్. తర్వాత దాదాపు 40 మంది మిగిలినారు. 40 మందిలో కూడా వాళ్ళని కూడా 16 మందిని రిజెక్ట్ అని చెప్పినారు. ఇంకా మిగిలింది ఒక 20 మంది దాకా మిగిలినారు. వాళ్ళు హైకోర్టుపై పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇంతవరకు రాలేదు. ఒక మంత్రిగా ఆయన కడుపు నింపుకున్నాడు తప్ప ఇక్కడ కార్మికుల కడుపు ఎప్పుడు నింపలేదు ఆయన. ఇకపోతే డోన్లో ఐటీఐ గురించి చెప్పాలి. కియా సంస్థ నుంచి ఎక్విప్మెంట్ వచ్చింది. దాన్ని రన్ చేసే ఇన్స్ట్రక్టర్స్ లేరు. అదేవిధంగా 1,00,000 మంది ఐటీఐ విద్యార్థులు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. నిరుద్యోగ సమస్య 4.5 నుంచి దాదాపు 8% వరకు పోయింది. ఇంతమంది ఐటీఐ విద్యార్థులు ఎక్కడ ఉపాధి లేక రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. నిరుద్యోగ సమస్య పెరిగింది. ఆయన ఏమో చూస్తే జార్ఖండ్, బీహార్లతో సిమెంట్ ఫ్యాక్టరీ నింపినాడు. దీన్ని ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా పోలీసులతో అంచివేసినాడు. అంతేకాకుండా ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ రెన్యువల్స్లో కానీ అన్ని అక్రమాలు జరిగినాయి. మేము ప్రభుత్వం మారిన వెంటనే దీని మీద అంతా మేము విచారణ జరిపిస్తాము. కరెక్ట్ చర్యలు తీసుకునేలాగా మేము చేస్తాము. ఈ ఐటీ విద్యార్థులకంతా న్యాయం జరగాల. ఐటీలకు అప్రెంటిస్ అవకాశాలు రావాలా సిమెంట్ ఫ్యాక్టరీలో. దీనిపై మేము పోరాటం చేస్తాము. ఈ పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ నగర్లో ఉండేది. భుగానిపల్లి పక్కన బేదంచెర్లకి కూతవేడు దూరంలో ఉంది. అన్నీ ఆయన కనుసనలో నడుస్తున్నాయి. ఆయన మాత్రము కోట్లకు పడగెలుతున్నారు. నిరుద్యోగులు మటుకు తినడానికి తిండి లేకుండా తిరుగుతున్నారు. ఈ విషయమై ఇంకా ప్రజా సంఘాలు, ప్రజానాయకులందరూ కూడా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకు న్యాయం జరగాలి. నిరుద్యోగులు అక్కడ ఉపాధి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాల. అంతేకాకుండా డోన్ ఐటీఐకి కోట్రిక వంశస్థులు దాదాపు 20 ఎకరాల ల్యాండ్ ఇస్తే దువ్వూరి అప్పన్న సోమయాజులు, ఇతను ఎవరో మాకు తెలియదు, ఆయన పేరు ఐటీ పెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి పాత బస్ స్టాండ్లో వాళ్ళ తాతవి ఒక 150 సంవత్సరాల చెట్టు, రావి చెట్టుని కొట్టేసి వాళ్ళ తాత విగ్రహం పెట్టడం జరిగింది. వీళ్ళు ఎవరో డోన్ ప్రజలు తెలియదు. వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు డోన్లో అయితే ఎవరు ఇంతవరకు నాకు తెలుసని చాలామంది ఒక 50 మంది 60 మంది విచారించినాను. ఇట్లా పబ్లిసిటీ పిచ్చి ఉంది. మాటల మాంత్రికుడు, ఏదడిగినా వెటకారంగా మాట్లాడతాడు. నాది మాట్లాడి పై చేయి సాధించాలనుకుంటాడు. ఇవి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వాటికి చెల్లింది కాలము. నీకు సమయం దగ్గర పడింది. నిన్ను ఇంటికి పంపిస్తారు. ఖచ్చితంగా ఎప్పుడైనా ప్రజా ఉపయోగ పనులు చేస్తే తప్ప గుర్తుంచుకోరు. నువ్వు 100% నువ్వు అభివృద్ధి చెందిన తప్ప డోన్లో నిరుద్యోగస్తులు ఎవరు కూడా బాగుపడలేదు. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిందే. తెలిపిస్తే ఇంకా వాస్తవాలు బయటపడితే మాకు కొద్దిగా సమాచారమే ఉంది. పూర్తి సమాచారం కూడా మేము కూడా సేకరించడానికి ఇంకా ముందుకు పోతాము. ముందుకు పోయి అన్ని విషయాలు బయటపెడతాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.